వేణుస్వామి కత్తి మహేష్ ని ఫాలో అవుతున్నారా? ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం ద్వారా మరింత పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారా? పవన్ సీఎం అయ్యే ఛాన్స్ లేదంటూ చేసిన కామెంట్స్ ఏం చెబుతున్నాయి? అసలు పవన్ తనకు సీఎం అవ్వాలనుందని ఒక్కసారైనా చెప్పాడా? తనపై వచ్చిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఓసారి ఏదో వేదికపై ఆచితూచి స్పందిస్తాడు. ఏడాదంతా వచ్చిన కామెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకుని ఒకేసారి కౌంటర్ ఇస్తాడు. కానీ పీకే ఫ్యాన్స్ రూటే సపరేటు. తమ అభిమాన హీరోపై ఏ చిన్న కామెంట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. అప్పుడెప్పుడో కాటమరాయుడు సినిమాపై కత్తి మహేష్ రాసిన రివ్యూతో మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కత్తి మహేష్ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు, పవన్ ఫ్యాన్స్ తగ్గడం లేదు. ఇప్పుడు ఈ లిస్టులో చేరారు జ్యోతిష్యుడు వేణుస్వామి. 2019లో పవన్ కు సీఎం అయ్యే యోగం లేదని సోషల్ మీడియాలో హడావుడి చేయడంపై పీకే ఫ్యాన్స్ ధ్వజం ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ జాతకం ఆయన అడిగారా? అభిమానులుగా మేమడిగామా? చెప్పడానికి నువ్వెవరు అంటూ కామెంట్స్ మొదలుపెట్టారు. కేవలం పబ్లిసిటీ కోసమే పవన్ ను టార్గెట్ చేస్తున్నారన్నారు. అయితే వేణుస్వామిని కేవలం విమర్శించి వదిలేరేమో. ఎందుకంటే ఇప్పటికే కత్తి మహేష్ ఫోన్ నంబర్ ఫేస్బుక్ లో పెట్టి మూల మూల నుంచి పవన్ అభిమానులు ఫోన్లు చేసి మరీ కత్తి మహేష్ ని వాయించేస్తున్నారు. పీకే ఫ్యాన్స్ తనను మానసికంగా వేధిస్తున్నారని మహేష్ ఆవేదనగా చెప్పాడు కూడా. అయితే త్వరలో వేణుస్వామికి ఇదే పరిస్థితి ఎదురవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ పీకే ఫ్యాన్స్ వార్ కాస్త వేణుస్వామి పీకే ఫ్యాన్స్ గా టర్న్ అవుతుందేమో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.